తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు విశేష కృషి చేశారు. రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వగృహం వద్ద రామోజీరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రాం, టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రాభవానికి, తెలుగు జాతి వైభవానికి నిరంతరం పరితపించారని అన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు విశేష కృషి చేశారని, ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించారని అన్నారు. ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో ఒక అసామాన్య వ్యక్తిగా ఆయన ఎదగటమే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తపన పడిన మహోన్నతుడు శ్రీరామచంద్ర గారు. ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో కాకుండా భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం, ప్రపంచం చెప్పడం తప్పదు. పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధనగా కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక అని చెప్పి నిరూపించిన వ్యక్తి అయినా నియంతృత్వ పోకడలకు ఎదురుగా నిర్భయంగా పోరాడిన వ్యక్తి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్ స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పలేనివి. అన్నిటికంటే ముఖ్యంగా వారితో అనుబంధం తెలుగు భాష పరిరక్షణ విషయంలో. తెలుగు భాషకు సంబంధించి ఆ భాష అమృత భాషగా వర్ధిల్లాలి, మృత భాష కాకూడదని చెప్పి నిరంతరం తప్పించిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు భాష విషయంలో ఏ ఉద్యమం ప్రారంభించినా కూడా అటు ప్రాచీన భాష తెలుగును గుర్తించడంలో కానివ్వండి, ఆ తర్వాత విద్యారంగంలో తెలుగు వికసించాలి, అలాగే పాలనా రంగంలో తెలుగు లాభం ఉండాలని చెప్పని ఆయన నిరంతరం కూడా ఆలోచిస్తా కాకుండా మా పోటీ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు. నాటి కృష్ణా జిల్లా రచయిత సంఘం తరఫున ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించినప్పుడు ఆయన స్వయంగా వచ్చి ఆ సభల్లో పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరచడం కాకుండా విజయవాడ నగరంలో తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించారు. అంతేకాదు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంత ఆనందించారో, ఎంత అభినందించారో, ఎన్ని చక్కటి సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేశారని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ రోజున తిరుపతిలో ప్రపంచ మహాసభ నిర్వహించినప్పుడు ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారు. ఈనాడు పత్రిక ద్వారా అత్యధికమైన ప్రచారాన్ని కూడా కల్పించారు. అలాగే అధికార భాషా సంఘం తరపున మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన వెనంటి ప్రోత్సహించారు. తెలుగు నా జీవితకాలంలో మృత భాష కాకూడదు, తెలుగుని నిలబెట్టాలని పదే అంటూ ఉండేవారు. అందుకోసం తెలుగు వెలుగనే ఒక పత్రికను కూడా ఆయన లాభాపేక్ష లేకుండా నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన ఈనాడులో ఆంగ్ల పదాల వాడుకని తగ్గించి సమానార్థకమైన తెలుగు పదాలను సృష్టించి వ్యాప్తించిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఉదాహరణ మనం ఎవరైనా కూడా వాళ్ళ పోస్టర్ను మాట్లాడతాం, వాళ్ళ పోస్టర్ను రాస్తాం, కానీ దాని గోడ పత్రిక అని చెప్పి ప్రాచుర్యంలో తెచ్చింది ఆయన. అలాగే కాంట్రాక్టర్లకు గుత్తేదారులు అని చెప్పి ఆయన ప్రాచుర్యం తెచ్చేలా అనేక తెలుగు పదాలు సృష్టించి వ్యాప్తిలో తెచ్చిన ఘనత కూడా రామోజీరావు గారు. అంతేకాకుండా ఒక సమగ్రమైన మహా నిఘంటువుని తెలుగుకి నిర్మాణం చేయాలని చెప్పినది ఆయన జీవితాశయంగా భావించారు. అందుకోసం ఎంతోమంది భాషావేత్తలతో ఆయన కృషిని నిర్మాణం చేయించారు.